మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తోటి ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు. నిన్న రాత్రి 11:30, 12:30 మధ్యలో రాత్రి ఏపీలో నరసాపురం వద్ద మోంతా తుఫాన్ తీరం దాటింది. అయితే అప్పటినుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ దాదాపుగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలో పరిస్థితి మరింత భయంకరంగా ఉంది. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే ఈ మోంతా ఎఫెక్ట్ తెలంగాణ పైన కూడా పడింది. నిన్న రాత్రి నుంచే తెలంగాణలోని అన్ని జిల్లాలో వర్షాలు భారీగా పడుతున్నాయి. హైదరాబాద్లో కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా నాన్ స్టాప్‌గా వర్షం కురుస్తుంది. అయితే ఇంకా ఎన్ని రోజుల పాటు తుఫాను ప్రభావం ఉంటుందో, ఎన్ని రోజులు వర్షాలు కురుస్తాయి? తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో 20 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది ఉప్పునూతలలో. ఇంకా ఏ ఏరియాలో వర్షాలు పడతాయి? ఎటువంటి హెచ్చరికలు ఉన్నాయని చెప్పడానికి మనతో ఉన్నారు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు. మనకి నిన్న రాత్రి నర్సాపురం దగ్గర తీరం దాటిన తర్వాత అది ఉత్తర వాయువ్య దిశలో ప్రయాణం చేస్తూ ఈరోజు ఉదయానికి మనకి తెలంగాణ బార్డర్స్కి ఈరోజు ఉదయం 5:30 ప్రాంతంలో తెలంగాణ బార్డర్స్ దగ్గర వరకు చేరుకోవడం జరిగింది. అయితే తీరాన్ని దాటిన తర్వాత గ్రాడ్యువల్గా బలహీనపడతాయి సిస్టమ్స్. ఇది కూడా తీవ్ర తుఫాన్గా తీరాన్ని దాటిన తర్వాత ఈరోజు ఉదయం 5:30 సమయానికి ఒక గ్రేడ్ బిలో వెళ్ళి మనకి తుఫాన్ కింద మారింది. తదుపరి మనకి 8:30, 9 o'clock డేటా చూసినట్టయితే మరొక గ్రేడు కిందకి వెళ్ళి ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ఉంది. తీవ్ర వాయుగుండంగా ఉండి తెలంగాణలోకి ప్రవేశించింది. పూర్తిగా తెలంగాణకు ప్రవేశించి మన భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో తెలంగాణలోకి ప్రవేశించి మనకి ఇంకా ఉత్తర వాయువ్య దిశలోనే ప్రయాణిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నందున యాక్చువల్గా తెలంగాణలో మనకి ఎప్పుడు కూడా ఆంధ్ర తీరాన్ని దాటిన తర్వాత రెండో రోజునే తెలంగాణ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఈరోజు మనకి తెలంగాణలో ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. అలాగే అందుకని మనం తెలంగాణలో ఈరోజు ఒక 3 జిల్లాలకి రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. 3 జిల్లాలకి రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మరొక 12 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్, 8 జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టాము. ముఖ్యంగా మనకి తూర్పు జిల్లాలు, ఈశాన్య జిల్లాలు, ఉత్తర జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం పడే అవకాశం ఉంది. హన్మకొండ, వరంగల్, మహబూబాద్ రెడ్ అలర్ట్ పెట్టారు. హన్మకొండ, వరంగల్, మహబూబాద్ ఈరోజు రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. రెడ్ అలర్ట్ అంటే 20 సెంటీమీటర్ల పైబడి ఈ జిల్లాల్లో వర్షపాతము, అలాగే 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలు ఉండే అవకాశం ఉందని పెట్టడం జరిగింది. అయితే మనకి మార్నింగ్ 8:30 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనకి వరంగల్లో 18 సెంటీమీటర్లు, అలాగే మహబూబాద్లో 15 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరిలో కూడా మనకి 15 సెంటీమీటర్ల వరకు ఆల్రెడీ వర్షపాతం నమోదైనట్టు. నాగర్ కర్నూలు జిల్లాలో భారీగా వర్షపాతం ఉప్పునూతలలో 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం. నిన్న మనం యాక్చువల్గా ఈ అతి భారీ వర్షం అనేది మనకి ఇటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ ప్రాంతంలో పడుతుందని భావించాము. అయితే మనకి ఈ తీరాన్ని దాటే పాయింట్ని బట్టి మనకి తెలంగాణలో కూడా పాయింట్ మారుతుంది. మనకి యాక్చువల్గా నిన్నటి వరకు సైక్లోన్ ట్రాకింగ్లో ఏంటంటే కాకినాడ సమీపంలో తీరాన్ని దాటవలసింది ఒక 150 కిలోమీటర్ల దిగువగా నరసాపురం ప్రాంతంలో దాటింది. దానివల్ల ఏమవుతుందంటే ట్రాక్ కూడా కొద్దిగా మారినందువల్ల కొద్దిగా అక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒక 0.5 డిగ్రీ ఇటైనా ఇటు ఒక 300-400 కిలోమీటర్లు కిందకి జరిగే అవకాశం ఉంది. ఆ రకంగానే మనకి కిందకి జరిగి నాగర్ కర్నూలు నల్గొండ ఈ ప్రాంతంలో మనకి 20 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. ఫ్లాష్ ఫ్లడ్ ఉందని చెప్తున్నారు. ఏ జిల్లాలకు ఉండొచ్చు? ఫ్లాష్ ఫ్లడ్ అంటే యాక్చువల్గా ఏంటంటే అది కరెక్ట్గా జరుగుతుందా లేదా అన్నది మనం ఇటీవల మనకి 3-4 వారాలు బట్టి ఈ జిల్లాలన్నింటిలోనూ భారీ వర్షాలు పడి మనకి జలాశయాలు, రిజర్వాయర్లు అన్నీ నిండి ఉన్నాయి. ఇప్పుడు ఇదే ప్రాంతానికి మళ్ళీ అత్యంత భారీ వర్షాలు సూచన ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద చెరువులు కానీ, జలాశయాలు కానీ గట్లు తెగితే ప్రమాదం ఉంటుంది అని, అందుకనే ఫ్లాష్ ఫ్లడ్. అది ఏంటంటే గ్యారంటీగా ఫ్లడ్ వస్తుందని కాదు. సో అలర్ట్ చేయడానికి ఏంటంటే ఈ జిల్లాల్లో మనకి అత్యంత భారీ వర్షాలు ఆల్రెడీ ఇదివరకు ఇక్కడ వాటర్ అక్యుములేషన్ ఉంది కాబట్టి ఈ ప్రాంతం అంతటికి కూడా మనం ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక చేయడం జరిగింది. ఇంకా ఎన్ని రోజుల పాటు ఉన్నాయి వర్షాలు ఈ తుఫాను ప్రభావంతో? ఈ తుఫాను మనకి రేపటికి ఇది ఛత్తీస్గఢ్లోకి మూవ్ అవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి క్లౌడ్ మాస్ ప్రస్తుతం ఇంకా ఈ ప్రాంతంలో మన సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో యాదాద్రి భువనగిరి, మన సిటీ ప్రాంతంలోనూ సిద్దిపేట, జనగాము, వరంగల్, హన్మకొండ ఇక్కడ కేంద్రీకృతమైంది. సాయంత్రానికి ఇది నెమ్మదిగా ఇటు ఉత్తర తెలంగాణ వైపు మరలి మనకి జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఇటు కుమరం భీము ఆ ప్రాంతానికి తరలిపోతుంది. రాత్రి అయ్యేటప్పటికి మనకి ఇది ఈ అర్ధరాత్రి తెల్లారుజాము సమయానికి ఛత్తీస్గఢ్లోకి ప్రవేశిస్తుంది. సో మనకి ఈ ప్రాంతంలో మనకి ఈ అర్ధరాత్రి నుంచి వర్షాలు తగ్గిపోతాయి. ఈ నార్త్ తెలంగాణలో మటుకు రేపు మధ్యాహ్నం వరకు కూడా కొద్దిగా రెయిన్ఫాల్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో కూడా నేను అర్ధరాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడు కూడా వర్షం నాన్ స్టాప్ పడుతూనే ఉంది. హైదరాబాద్పై ఎలాంటి ప్రభావం ఉంది?
హైదరాబాద్లో మనం మోడరేట్ టు హెవీ రెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పటివరకు హైదరాబాద్లో అంటే మనకు కంటిన్యూస్గా రెయిన్ పడుతున్నప్పటికీ మనకి 3.5 సెంటీమీటర్స్ వరకే సిటీలో వివిధ ప్రాంతాల్లో రెయిన్ పడింది. మ్యాక్సిమం మనకి ఈ రంగారెడ్డి జిల్లాలో ఇంచుమించు హెవీ రెయిన్ఫాల్ అంటే 7-8 సెంటీమీటర్లు, మన మేడ్చల్ మల్కాజ్గిరి ఈ ప్రాంతంలో కూడా 5-7 సెంటీమీటర్ల వరకు రికార్డ్ అవుతుందని భావిస్తున్నాం. తుఫాన్లు ఏపీలోనే ఎక్కువ రావడం కారణం ఇది మోంతా కానీ గతంలో వచ్చిన తుఫాన్లు కానీ ఇప్పుడు 10 ఏళ్ల కిందట వచ్చిన హుదూద్ కూడా కానీ ఇప్పుడు ఎందుకు ఏపీనే తుఫాన్లు ఎక్కువగా వస్తుంటాయి? మనకి ఈ తీర ప్రాంతంలో ఏంటంటే బంగాళాఖాతంలో కొన్ని వేల కిలోమీటర్ల అవతల పోర్ట్ బ్లెయిర్ సమీపంలో ఇవి అల్పపీడనాలుగా ఏర్పడి ఇలా వాయువ్య దిశలో ప్రయాణిస్తాయి. వాయువ్య దిశలో ప్రయాణించినప్పుడు మనకి కరెక్ట్గా ఈ వాయువ్య దిశలో ఉన్న కోస్తా తీరం మనకి సుదీర్ఘమైన కోస్తా తీరం ఆంధ్రప్రదేశ్ తీరానికి ఉంది. మనకి నెల్లూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు సుదీర్ఘమైన కోస్తా తీరం. ఈ కోస్తా రాష్ట్రాలన్నిటిలోకి కూడా ఈ పక్కన మనకి ఆంధ్రప్రదేశ్ తీరం ఎక్కువ ఉంది. ప్లస్ ఇదే ప్రాంతంలో మన భూభాగం కూడా మలుపు తిరిగి ఉంటుంది. సో మ్యాక్సిమమ్ మనకి ఎక్కువ హిట్ అనేది ఆంధ్ర తీరంలో జరుగుతూ ఉంటుంది. ఏపీలో కూడా రాత్రి వరకే వర్షాలు ఏపీలో ఆల్రెడీ మధ్యాహ్నానికే చాలా వరకు తగ్గుముఖం పడ్డాయి. ఈ రాత్రికి ఏపీలో పూర్తిగా తగ్గుముఖం పడతాయి. ఏపీలో మోంతా తుఫాను బీభత్సం సృష్టించింది. అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచే తగ్గుముఖం పట్టింది కొన్ని జిల్లాల్లో. రాత్రి వరకు ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయి ఏపీ కానీ తెలంగాణ కానీ ఈరోజు రాత్రి వరకే వర్షాలు పడతాయి. రేపటి నుంచి తగ్గుముఖం పడతాయి, రేపటి నుంచి తక్కువగా పడతాయి. రేపు ఉదయం వరకు నార్త్ తెలంగాణ, ఉత్తర తెలంగాణ వరకు వర్షాలు పడతాయి. అయితే ఈరోజు అర్ధరాత్రికే ఛత్తీస్గఢ్ వైపు వెళ్తుంది కూడా తుఫాను. ఈరోజు అర్ధరాత్రి నుంచి చాలా జిల్లాల్లో వర్షాలు తగ్గిపోతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీకాంత్, వంశీ, పల్లవి టీవీ.